అమరావతి గురించి మాట్లాడారు సార్. నేను క్లారిటీగా క్లియర్ గా చెప్తాను సార్. అమరావతి అనేది రజనక్క సొత్తు కాదు, రజనక్క ల్యాండ్ ఇవ్వాల. అమరావతి అనేది నాగార్జున ల్యాండ్ కాదు, నాగార్జున సొత్తు కాదు, మేము ల్యాండ్ ఇవ్వాల. అమరావతి అనేది శేఖర్ రెడ్డి గారి సొత్తు కాదు, శేఖర్ రెడ్డి గారు ల్యాండ్ ఇవ్వాల. అలాగే టీడీపీ సోదరుల ల్యాండ్ కాదు, టీడీపీ సోదరుల ల్యాండ్ కూడా ఇవ్వాల. మా రజనక్క అమరావతి కోసం ఫైట్ చేస్తుంది నాకు బాగా తెలుసు. ఆ ల్యాండ్ అనేది రైతుల ల్యాండ్. రైతుల దగ్గర మీరు ఆబ్లిగేషన్ తీసుకున్నారు. ఏం ఆబ్లిగేషన్? మీరంటే మీరు కాకపోవచ్చు, అప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ అయినా, ఆ తర్వాత మీరైనా, ఇప్పుడు మేమైనా ఆ ల్యాండ్ దేనికోసం తీసుకున్నాం? రాజధాని కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, లేదంటే డెవలప్మెంట్ కోసం ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు మీరు ఆ ల్యాండ్ దానికోసం మాత్రమే కేటాయించాలి. మీరేం చేశారు? మేము పేదలకి అమరావతిలో పేదలకి మేము ఇల్లేస్తామని చెప్పి ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడో చిలకూరుపేట నుంచో, ఏనక్క నుంచో, లేదా నర్సరాపేట నుంచో, లేదా విజయవాడ మారుపుర ప్రాంతాల నుంచో, లేదా గుంటూరు మారుపుర ప్రాంతాల నుంచో పేదలు తీసుకొచ్చి మీరు అక్కడ ఇచ్చారు. నేను చూడు ప్రశ్న అడుగుతాను, మీరు నిజంగా ల్యాండ్ ఇవ్వాలంటే అమరావతిలో పేదలు లేదా? వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు ల్యాండ్ అక్కడ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు అంటే 200 పేదలు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను సూడి ప్రశ్న ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అడుగుతున్నా. అమరావతి అనేది శ్మశానం కదా. అమరావతి వినండి వాళ్ళ మాట సార్, వాళ్ళు చెప్పేది నాయకులు చెప్పదే కదా. అమరావతి అనేది శ్మశానం కదా, అమరావతి అనేది వేసల రాజధాని కదా, అమరావతి అనేది వాటర్ వస్తే మునిగిపోయింది కదా. ఇది కదా మీ లీడర్లు చెప్పింది, ఇది కదా మీ ముఖ్యమంత్రి చెప్పింది, ఇది కదా మీ సజ్జలు చెప్పింది, ఇది కదా మీ యొక్క బూతుల మినిస్టర్ చెప్పింది. అలాంటి అమరావతిలో మరి మీరు పేదలకు ఇల్లు ఎందుకు ఇచ్చారు? అంటే వర్షం వస్తే వాళ్ళు మునిగిపోవాలనా, లేదంటే వేసల యొక్క ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలనా, లేదంటే ఏ ఇంటెన్షన్ తో దేంతో మీరు అమరావతిలో తీసుకొచ్చి మీరు ఇచ్చారు? అది కదా మీరు చెప్పాల్సింది, అది కదా సమాధానం. ఇంకపోతే మా సోదరులు మీరు మేనిఫెస్టోలో సెంట్ ఇస్తా అన్నారు, 2 సెంట్లు ఇస్తా అన్నారు, 3 సెంట్లు ఇస్తా అంటే సెంట్ అయితే మాది కాదు, సెంట్ మీదే. మీరు 2 సెంట్లు 3 సెంట్లు అన్నావు. కానీ ప్రెజెంట్ ఏం చేయాలి? ఉన్న టిట్కోయిల్ ఏదైతే ఉన్నాయో, ఇన్కంప్లీట్ గా ఉన్న టిట్కోయిల్ ఏదైతే ఉన్నాయో, ప్రజాధనం వృధాగా పడిన టిట్కోయిల్ ఏదైతే ఉన్నాయో అవి కట్టాలి, కట్టి అవి పంచాలి. పంచిన తర్వాత అప్పుడు మీద దీనికి వస్తాం కదా, అప్పుడు మీద దీనికి వస్తాం కదా. ఇంకపోతే మీరు అంటారు మీరు 30 లక్షల లబ్ధిగా నిజంగా ల్యాండ్ ఇచ్చుంటే ఇంకెవరా లేదు కదా నిరుపేదలు, మీరు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు వెళ్తున్నారు మీరు? అంటే మీరు ఇవ్వలేదని మీకు తెలుసు, అందులో మీరు స్కామ్ చేశారు తెలుసు, అందుకే మా మేనిఫెస్టో పెట్టు డెఫినెట్ గా ఎలక్షన్ కి వెళ్లే ముందు ఆ ల్యాండ్ కూడా ఇస్తామయ్యా. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్పారు. సెంటిల్ ఏం కడతారు, ఏం ఉంటే గోల్డ్ ఉంటాగా సరిపోయింది కదా, లేదా 2 సెంట్లు 3 సెంట్లు డెఫినెట్ గా ఇస్తాను. అది పిల్లలను బట్టి ఎకనామిక్ గా మీరు ఉన్న ఫీజిబిలిటీని బట్టి చూసి మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్ గా మేము ఇస్తాం. ఇచ్చాకంటే ముందు టిట్కో ఇల్లు ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉన్నాయో, మీరు కట్టకుండా వదిలిపెట్టే టిట్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో అవి మేము కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ప్రజాధనం. ఇంకపోతే ఈయనేమన్నారు, ఈనాడులోనో లేదా 99 టీవీలోనో మా జగనన్న ఫోటో ఉన్నాయి, మేము పంచిన ఇళ్ల పట్టాలది మీకు కనపడిందిగా అని చెప్పి మా సోదరులు చెప్పడం జరిగింది. ఎస్, మీరు ఇల్లు అయితే కట్లా, కానీ పట్టాలు వేసుకొని ముందుగా ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే నాకు బాగా గుర్తు. గతంలో పేరు నాని గారు ఆడ ఇంటి స్థలాలు లేవు, ఇల్లు లేవు, కానీ మీకు అన్ని ఎలకేట్ చేశారని చెప్పేసి ఎలక్షన్ ముందు దొంగ ఇల్లు పట్టాలు పంచారు. రికార్డులు కూడా మన చరిత్రలో ఉన్నాయి.